ఈ రోజుల్లో మనిషి ఏం చేస్తున్నంటే దేవునికి ఎంతో దూరం అయిపోయి భయంకరమైన పాపంలో కూరుకుపోయిండు మనిషి. పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు ఏదో ఒక పాపం మనిషిని అంటుతుంది. అయితే ఈ లోకంలో వచ్చిన ప్రతి ఒక్కడు ఎవడు ఇక్కడ ఉండేది లేదు. ప్రతి ఒక్కరు వెళ్ళిపోవాల్సింది, ఎంత గొప్పోడైనా ఎంత బీదోడైనా. పోయిన నాడు చచ్చిపోతున్నా అంటున్నాం కదా, పోతుండు అనే మాటనే అర్థం ఉంది. ఎక్కడికో పోతుండు, ఎక్కడికి పోతుండంటే ఈ దేహాన్ని ఇక్కడనే విడిచిపెట్టి ఆత్మ వెళ్ళిపోతుంది దేవుని దగ్గరికి. అక్కడ మనలో ఉన్న ఈ పాపాలు అంతే మన ఎమ్మటి వస్తే మనం నరకానికి చేరుతాం. కాబట్టి దేవుడు నిర్మించుకుని మనల్ని సృష్టించిన దేవుడే మన పిల్లల్ని ఎవడైనా ఖరాబ్ అయితే మన పిల్లల్లో ఒకని వాడిని అంతే వదిలిపెట్టుకోగా బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం కదా, అంతే దేవుడు కూడా చెడిపోయిన మనిషిని మళ్ళీ బాగు చేయడానికి 2024 సంవత్సరాలు అంటున్నాం కదా. ఇప్పుడు ఆ 2024 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు అనే రూపంలో భూమి మీదకి వచ్చి మన కోసం తన ప్రాణాన్ని బలిగా అర్పించిండు.